ఈరోజు సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా బెల్లంపల్లి పట్టణానికి ఇచ్చేయడం జరిగింది. మరి ఈరోజు మేధావులు స్త్రీలు చదువుకున్నారు అని అంటే ఆనాడు సావిత్రిబాయి పూలే గారు చేసిన మహాపుణ్యమే. ఈరోజు సావిత్రిబాయి పూలే గారి ఆశయాలతో మరి ఆనాడు స్త్రీలను కించపరుస్తూ వంటింటికి మాత్రమే పరిమితమై ఉండాలి అని ఆ బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని తన పాదాల కింద తొక్కిపెట్టి మరి ప్రతి ఒక్క స్త్రీని చదువుకు దిశగా నడిపించిన మహనీయురాలే మన సావిత్రిబాయి పూలే గారు. మరి సావిత్రిబాయి పూలే గారు మరి ఆనాటి రోజుల్లో వితంతు స్త్రీలకు తోడుగా ఉండి మరి అనాథ పిల్లలకు అనాథ ఆశ్రమాలు కట్టించి తర్వాత చదువులేని వారికి ఆడవారిని వంటింటికి పరిమితం కాకుండా చదువు దిశగా ప్రయాణిస్తేనే తప్ప వీళ్ళకు విముక్తి కలగదు అన్న ఉద్దేశంతో తన మీద రాళ్ళు రువ్విన ఆ రాళ్ళని ఏరుకొని పూలమాలగా తయారు చేసుకొని ఈరోజు మనందరికీ మరి మేధావి వర్గానికి చదువు నేర్పిన మహామూర్తి, భారతదేశానికి దిక్సూచి మన సావిత్రిబాయి పూలే గారు. మరి మన బహుజన్ సమాజ్ పార్టీ నుండి ఒక్కటే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా, ప్రతి ఒక్క పాఠశాలలో కళాశాలలో మరియు సావిత్రిబాయి పూలే గారి విగ్రహాన్ని మీరు ఎందుకు పెట్టట్లేదు? మరి సావిత్రిబాయి పూలే గారు ఈ దేశానికి దిక్సూచి, చదువుకు దిక్సూచి అయినటువంటి సావిత్రిబాయి పూలే గారు మీరు ఎట్లా మర్చిపోయినారు? మీరు ఇప్పుడు కొన్ని ఉన్నత స్థానాల్లో నిలబడ్డవారు, ఆమె చేసిన పుణ్యం వల్లనే ఈరోజు మీరు ఆ స్థాయిలో కూర్చున్నారు. దయచేసి మర్చిపోకుండా ప్రతి ఒక్క కళాశాలలో పాఠశాలలో కావచ్చు, అది కాలేజీలో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, సావిత్రిబాయి పూలే గారి విగ్రహం పెట్టాలని బహుజన్ సమాజ్ పార్టీ నుండి డిమాండ్ చేస్తూ మీ అందరికీ సెలవు తీసుకున్నాను. జై భీమ్, జై సావిత్రిబాయి పూలే గారి నాయకత్వం.